మేడ్చల్లో ఫ్లైఓవర్ కింద జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో మృతురాలని గుర్తించారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన శివానంద్గా గుర్తించారు. హనుమకొండ కమలాపూర్కు చెందిన షేక్ ఇమాంతో కలిసి మృతురాలు మేడ్చల్ వచ్చినట్లుగా గుర్తించారు. మునీరాబాద్లోని ఓ మెడికల్ షాప్లో కాండమ్స్ను కొన్నట్లుగా గుర్తించారు. ఇవాళ నిందితుడు షేక్ ఇమాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. 4 రోజుల క్రితం మేడ్చల్ మునీరాబాద్ లో మహిళ హత్య కేసు సంచలనంగా కలిగించింది. అయితే గతంలో 2019లో దిశ హత్య కేసు ఏ విధంగా అయితే సంచలనం సృష్టిందో ఆ విధంగా అనుకున్నారు. అయితే రేప్ చేసి మర్డర్ చేశారనేటువంటి వార్త మొత్తం సంచలనం కలిగించింది. అయితే ఆ మర్డర్ మిస్టరీని మేడ్చల్ పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. నిజామాబాద్ బోధన్ చెందినటువంటి మహిళ గుర్తించారు. మహిళకి ఇప్పటికీ 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే హన్మకొండ కమలాపూర్ కాలనీకి చెందినటువంటి ఇమాంతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ వారిద్దరూ గడపడానికి వచ్చినటువంటి సమయంలో వారిద్దరి మధ్యలో జరిగినటువంటి వివాదం నేపథ్యంలో ఆ ఇమాం ఈమెను ఆ మహిళను మర్డర్ చేసి ఏదైతే అండర్ పాస్ కింద పడేసి కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పూర్తిగా అతన్ని గుర్తించారు. కాసేపట్లో అతన్ని మీడియా ముందు కూడా ప్రవేశించున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.